ఓకే సార్, కల్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైపోయింది. అసలు ఈ కల్కి చిత్రంలో ఉన్నటువంటి 10 పాజిటివ్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ, సినిమాకి ఎంచుకున్నటువంటి సబ్జెక్టు అక్కడే మహాభారతంలో ఉన్నటువంటి అశ్వత్థామ అనే పాత్రని తీసుకొని, సో ఏదైతే మనం కల్కి అని చెప్పుకుంటామో, సో కలియుగంలో కలిని అంతం చేయడానికి ఉద్భవించే మహావిష్ణువు యొక్క దశమ అవతారం ఏదైతే ఉందో కల్కి, సో దానికి అశ్వత్థామకి లింకు పెట్టి తీసినటువంటి తయారు చేసినటువంటి కథ ఏదైతే ఉందో అది ఫస్ట్ సక్సెస్ పాయింట్ అది. సో దాన్ని ఎలా ప్రజెంట్ చేశాడు స్క్రీన్ మీద అంటే, ఒక శంబాల అనే ఒక నగరాన్ని, ఆ నగరం అలాగే అక్కడ అంతా కూడా రెబల్స్ అనేవాళ్ళు ఉంటారు, కానీ అంతా కూడా ధర్మం కోసం పోరాడేవాడు వాళ్ళంతా కూడా. కలి దేనికోసమైతే ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని చెప్పేసి చేస్తుంటాడో అతనికి విరుద్ధంగా కొంతమంది మంచి వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి నగరం అది, ప్రాంతం అది శంబాల. సో దాన్ని ఆయన కల్పించిన తీరు ఏదైతే ఉందో ఆ విజువల్స్ పరంగా అది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అట్లాగే అశ్వత్థామ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ చూపించిన విధానం, ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం, ఆ క్యారెక్టర్కి అలాగే ఎవరినైతే కల్కిని భగవంతుడిని తన గర్భాన మోస్తున్నదో ఒక స్త్రీ, సుమతి అనే స్త్రీ, ఆ రెండిటికి సుమతికి అశ్వత్థామ అనే పాత్రకి లింకు చేసిన విధానం. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు వారు అశ్వత్థామకి ఇచ్చినటువంటి శాపం, అవును, వీటన్నిటి గురించి ప్రస్తావిస్తూ క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారా స్క్రీన్? అవును, అది మొదట్లోనే ఉంటుంది. అది అదే నేను అంటున్నా, కురుక్షేత్ర మహాసంగ్రామంలో కురుక్షేత్రంలో ఏదైతే వేదిక ఉంటుందో అక్కడ అందరూ కూడా ఆ శవాల గుట్టల మధ్య అతనికి శాపం ఇస్తాడు. అంటే అక్కడ శ్రీకృష్ణుడిని సంహరించాలని చూస్తాడు అశ్వత్థామ, కానీ శ్రీకృష్ణుడు కదా, ఆయనకి తను ఎప్పుడు తన అవతారాన్ని చాలించాలో ముందే డిసైడ్ చేసి పెట్టాడు కదా. సో దాన్ని తప్పించుకొని నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ నువ్వు 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 ఎప్పటికీ నీకు చావు లేకుండా, కానీ చాలా బాధలు పడుతూ ఉంటావు, నీ గాయాలు ఓడుతూ ఉంటావు, అదే నువ్వు బతుకుంటావు కానీ బాధపడుతూ ఉంటావు అని శపిస్తాడు. మరి దీనికి ప్రాయశ్చిత్తం లేదా అంటే చెప్తాడు దానికి ప్రాయశ్చిత్తం కూడా. సో ఎప్పుడైతే చివరి అంటే ఒక ఈ దశావతారాల్లో చివరి అంతరించబోతా ఉంది, కలియుగం రాబోతుంది, కలియుగం అంతంలో నేను వస్తాను, సో అప్పుడు నీకు అది ప్రాయశ్చిత్తం కలుగుతుందని చెప్తాడు అది. సో దీంతో ఇది ఓపెనింగ్ అనమాట. సో ఇది ఏదైతే ఉందో ఈ కురుక్షేత్రం దీనికి ఇది మంచి ఓపెనింగ్ అనమాట. అంటే ఒక సినిమాకి కావాల్సినటువంటి మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. ఓకే, కాకపోతే ఆ తర్వాత కొంచెం ఫ్లాట్ అయింది. ఆ స్క్రీన్ ప్లే కారణంగా ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అనేది లేకపోవటం వల్ల కొంచెం ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి కొంచెం డల్ అవుతాం. బట్ అదే సెకండ్ హాఫ్ ఎక్కడ నెమ్మదిగా అలా తీసుకెళ్ళాడు. ప్లస్ పాయింట్స్లో మీరు చెప్పారు 10 అన్నాడు కదా, అందులో భైరవ అనే పాత్ర, అలా భైరవ అనే పాత్రకి అశ్వత్థామ అనే పాత్రకి మొట్టమొదటి ఎప్పుడైతే కలుసుకుంటారో అప్పుడు యుద్ధమే అన్నమాట వాళ్ళకి జరిగేది. ఓకే, అప్పటిదాకా నేను ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు, ఇప్పుడు కూడా ఓడిపోను అని చెప్తూ ఉంటాడు. కానీ అశ్వత్థామతో జరిగిన పోరాటంలో భైరవ అక్కడ ఓడిపోతాడు. ఓకే, మొదటిసారి ఓడిపోతాడు. అయితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే పోరాటం ఏదైతే ఉందో అది కూడా అద్భుతంగా చిత్రీకరించాడు. ఆ పోరాట సన్నివేశాలన్నీ కూడా బ్రహ్మాండంగా సినిమాలో ఆ క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కానివ్వండి. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ ఆమె దీపికా పడుకోనే. సో ఆమె ఒక భగవంతుడినే ఆమె పొట్టలో మోస్తున్నది అనేది విషయం ఏదైతే ఉందో ఆ విషయం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆమె పెయిన్, సో ఆమెను సంహరించడం కోసం సుప్రీం యాస్కిన్ అంటే ఒక కలి అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అతను సుప్రీం పురుషుడు, సుప్రీం యాస్కిన్ అనే
ఒక అతని రూపంలో ఉంటాడు. సో అతని మనుషులు ఆమెను వెంటాడుతూ ఉంటారు. వాళ్ళ బారు నుంచి ఆమెని తప్పించడానికి అశ్వత్థామ ఒక అడ్డుగా నిలబడతాడు. అక్కడి నుంచి ఆమె శంభాలకి వెళ్తుంది. సో ఈ క్రమం అట్లా ఆమె పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్కి మనం కనెక్ట్ అవుతాం. అంటే ఇక్కడ హీరోయిన్ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర మనం కనెక్ట్ అవుతాం. అదొక ప్లస్ పాయింట్. అక్కడ దీపికా పడుకొని అనే ఆమె ఉండటం ఇంకొక ప్లస్ పాయింట్ ఆ సినిమాకి. అట్లాగే మ్యూజిక్. సో ఈ మ్యూజిక్ సంతోష్ నారాయణన్. ఆ సీన్లన్నీ కూడా యాక్షన్ సీన్లు కానివ్వండి, దీపికా పడుకోనేకి సంబంధించినటువంటి ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, అట్లాగే కమల్ హాసన్కి సంబంధించినటువంటి వచ్చిన 2-3 సందర్భాల్లో కూడా అది కూడా ఒక వేరే లోకంలో ఉన్నట్టు ఉంటుంది. ఆ టైంలో వచ్చే సీన్స్ తను చేసే ఆ కమల్ హాసన్ చేసే సుప్రీం యాస్క్ని కూడా అది కూడా ఒక వేరే అద్భుతమైనటువంటి ఒక వేరే లోకంలో నుండి ఆ లోకంలో మనం చూస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. సో అలాంటి ఆ విజువల్స్, ఆ సినిమాటోగ్రఫీ ఇదంతా కూడా ప్లస్ పాయింట్స్. సో ఇలా అంటే క్యాస్టింగ్ కానివ్వండి, అలాగే ఆ క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, ఇదంతా కూడా బాగానే అలుకున్నాడు. ఒక్క స్క్రీన్ ప్లే తప్ప మిగతా అంతా కూడా రైటింగ్ పరంగా అంతా బాగానే ఉంది. సో సాయి మాధవ్ అంటే మహాభారతం గురించి తెలిసి ఉండాలి కదా. సో ఇప్పుడున్న రచయితల్లో, మన తెలుగు సినీ రచయితల్లో సాయి మాధవ్ బుర్రాని మించినటువంటి ఆ మహాభారతం అనేది పురాణాల మీద అథెంటిసిటీ, సాధికారత కలిగినటువంటి రచయితలు అతను ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి అతని ప్రాంప్ట్ డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్ అయినాయి. ఎక్కడ కూడా ఓవర్ బోర్డ్ అనిపించదు, ఓవర్గా ఉండని అనిపించదు. సందర్భానికి తగ్గట్లుగా సాధికారికంగా ఉంటాయి. అట్లాగే ఇంకా చెప్పుకోవాలంటే టెక్నికల్గా మొత్తం ఒక ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో ఆర్ట్ చేసిన ఆయన కూడా మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. అసలు ఏదైతే దర్శకుడు అతని మేధస్సుని డిజైన్ చేసుకున్నాడో దానికి తగ్గట్టుగా ఏదేంటంటారు మైండ్ బ్లోయింగ్ అంటామా, స్పెల్ బౌండ్ అంటామా, అలాంటి వాతావరణం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ సినిమాకి వెళ్తే మనకి. సో అలా చూసుకుంటే ఎన్ని చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్స్ ఏంటి? ఇప్పటి వరకు మీరు ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది చాలా క్లుప్తంగా చెప్పారు. ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటి? ఫస్ట్ హాఫ్లో మనకి ఏదైతే సెకండ్ హాఫ్కి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏదైతే ఉందో, అంటే ఇది కల్కి అనే ఒక అవతార పురుషుడికి సంబంధించినటువంటి కథ. అవతార పురుషుడు ఇందులో ఉండడు, కనిపించడు. అతనికి అలాగే హీరో ఎవరైతే ఉన్నాడో, మనం ఇక్కడ హీరోలు అంటే ఒకరని చెప్పుకోలేము. ప్రభాస్ చేసినటువంటి భైరవ పాత్ర ఉంది, అమితాబ్ బచ్చన్ చేసినటువంటి అశ్వత్థామ పాత్ర ఉంది. వీళ్ళిద్దరికి అసలు క్లాషే లేదు. అదొక మైనస్ పాయింట్. సో ఇక్కడ సుప్రీం యాస్కనికి ఒక దళాధిపతిగా వాళ్ళైతే ఒక కమాండర్గా ఉండే మనస్సు అనే ఒక క్యారెక్టర్ తోటే వీళ్ళు ఫైట్ చేయడం కనబడుతుంది. అసలైన మెయిన్ విలన్ తోటి వీళ్ళు అసలు ఒకరినొకరు ఢీకొనటం అనేది జరగల. అదొక మైనస్ పాయింట్. ఒకవేళ ఢీకొనటం కనుక జరిగి ఉన్నట్లయితే క్లైమాక్స్లో అయినా సరే అది ఇంకో లెవెల్లో ఉండేది. అట్లాగే హీరోకి సంబంధించి ఏదైతే ఒక హీరో అంటే మనం ప్రభాస్, ఇది కేవలం ప్రభాస్ సినిమాగానే చాలామంది చూస్తారు. కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత ప్రభాస్ని మించి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కనిపించడం, ప్రభాస్ని మించి దీపికా చేసినటువంటి సుమతి క్యారెక్టర్ కనిపించడం, ఇది ఒక మైనస్ అయింది. అలాగే ఒక టపోరీ క్యారెక్టర్ లాగా మలచడం, ఒక్క క్లైమాక్స్ తప్ప అప్పుడు దాకా హీరో భైరవ పాత్ర ఏదైతే ఉందో అతను హీరోయిన్కి కల్కిని మోస్తున్నటువంటి ఒక భవంతుని మోస్తున్నటువంటి ఆమెకి కష్టం కలిగించే పనులు చేయడానికి, ఆమెని శత్రువులకు అప్పగించడానికి అతను ప్రయత్నం చేయటం. సో ఈ క్రమంలో అతను దాంతో ఏంటంటే మనం అతనితోటి కనెక్షన్ మిస్ అవుతాం. ఓకే. సో మనం అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం, దీపిక పడుకునే క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం, అట్లాగే శోభన క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం. వీళ్ళందరూ కూడా ఆమెను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే హీరో వచ్చి
అందుకు విరుద్ధమైన పనులు చేయటం. సో పైగా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అతను ఎక్కువగా ఫన్ ఎలిమెంట్గానే చూశారు. దీనివల్ల కూడా ఆ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయిపోయింది. అది సినిమాకి ఆ మైనస్ అది అనిపించింది. అది కూడా లేకున్నట్లయితే, ఇవి లేకున్నా ఉన్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పినట్లే అవన్నీ ఉంటే హీరోకి విలన్కి మధ్య క్లాష్ అనేది, మెయిన్ విలన్కి మధ్య క్లాష్ అనేది ఈ భావన కనీసం క్లైమాక్స్లో అన్నా ఉంటే, అండ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కమల్ హాసన్ ప్రభాస్ కొట్టుకోవాలని. అసలు కొట్టుకోవడం కాదు కదా, కనీసం వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కూడా లేదు కదా, ఒక సీన్ లేదు కదా. అట్లాగే హీరోకి హీరోయిన్కి మధ్య ఒక సీన్ ఉండాలి కదా, అసలు అది కూడా లేదు కదా. క్లైమాక్స్లో తప్ప దీపికా పడుకొని ప్రభాస్ కలవరు కదా. ఓకే. సో దిశ పటాన్ని ఉందనుకుంటే ఆమెది వన్ సైడెడ్. ఓకే. అతని కోసం హీరో కోసం తాపత్రయపడుతుంది కానీ హీరోకి ఆమె మీద ఏం ఉండదు. ఐ లవ్ యూ చెప్పమంటే ఐ లవ్ యూ అని చెప్తాడు అంతే. బట్ అక్కడ వాళ్ళిద్దరి మధ్య అది లేదు. సో వాళ్ళిద్దరు ప్రేమికులు ఏం కాదు, ఆమెది వన్ సైడెడ్ అనమాట. సో అందువల్ల కూడా అంటే ఆ రొమాంటిక్ యాంగిల్ కూడా హీరో హీరోయిన్ల మధ్య అది కూడా సినిమాలో లేదు. ఓకే. సో ఇవి మైనస్లు అని చెప్పుకోవాలి. ఓకే సార్, ఏంటి భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఈ సినిమాకి ప్లస్గా చూడొచ్చా మనం? అంటే తమిళ నుంచి కమల్ హాసన్ గారు ఉన్నారు. అవును. నెక్స్ట్ మలయాళం నుంచి ఆయన దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు. దుల్కర్ సల్మాన్ అంటే ఆయన నిమిషం కనిపించేది. బట్ ఇప్పుడు అక్కడ ఆమె ఒక లేడీ ఉంది, రైజింగ్ స్టార్ అక్కడ, అన్నాబెన్ అని. ఓకే. సో ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదుగుతోంది. అంటే రెగ్యులర్ స్టార్ హీరోయిన్ కాదు, డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు, డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ. ఓకే. సో అన్నాబెన్ అంటే ఒక పేరు ఇప్పుడు ఆమె అతి స్వల్ప కాలంలోనే తెచ్చుకుంది. ఒక 5-6 సంవత్సరాల క్రితమే నుంచి ఆమె పేరు వినపడటం మొదలైంది. కుంభలంగి నైట్స్ అని ఒక సినిమా వచ్చింది. సో అది కూడా ఎప్పుడు వచ్చింది మనకి, కరోనా ఫస్ట్ వేవ్ టైంలోనే ఓటీటీలో ఆ సినిమా చూసాం. సో భలే చేస్తుంది ఈ అమ్మాయి అనుకుంటా, చిన్నపిల్ల అమ్మాయి, టీనేజ్ కూడా అప్పుడే దాడుతూ ఉంది. ఓకే. ఆ తర్వాత కప్పేలా అని ఒక సినిమా వచ్చింది, దాంతో ఆమె పెద్ద స్టార్. తెలుగులో దాన్ని రీమేక్ చేశారు కానీ ఇక్కడ ఆడలేదు కానీ, బట్ అక్కడ పెద్ద హిట్ కప్పేలా అనే సినిమా. సో ఆ సినిమా హీరోయిన్ ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి ఈ సినిమాలో ఉంది. సో ఇంకెందుకు అమితాబ్ బచ్చన్, ఇప్పుడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పడుకొనే వీళ్ళు కేవలం ఒక భాషకి పరిమితమైన వాళ్ళు కాదుగా, అవును, దేశమంతా తెలిసిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీపికా పడుకొనే అంటే యుఎస్లో కూడా బాగా తెలిసినటువంటి ఆర్టిస్ట్, ఎందుకంటే XXX అనే సినిమాలో చేసిన ఆమె. సో కాబట్టి ఇంకా అమితాబ్ బచ్చన్ సంగతి చెప్పాల్సిన పనిలా, గ్లోబల్ ఇమేజ్. అవును, ఆయన గ్లోబల్లో స్టార్ ఆయన. సో వీళ్ళందరికంటే ముందే ఆయన. సో ఎంతోమంది ఉన్నారు, ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు. సో కాబట్టి అన్నీ స్టార్ కాస్ట్ పరంగా చూసుకుంటే పర్ఫెక్ట్గానే ఉంది ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.